నమస్తే, నా పేరు సూర్యారావు. ఈనాటి ప్రైమ్ 9 చర్చా కార్యక్రమంలో ఎడవల్లి దళిత గ్రానైట్ భూములు ప్రైవేటు పరమ అనే సబ్జెక్టు మీద చర్చించబోదాం. మనతో చర్చించడానికి స్టూడియోలో డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు, రిటైర్డ్ డీజీపీ, ఏపీ బీఎస్పీ కోఆర్డినేటర్గా ఉన్నారు. జూమ్ ద్వారా బందెల గౌతమ్ కుమార్ గారు, బీఎస్పీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే ప్రొఫెసర్ డాక్టర్ డొక్కా జగన్మోహన్ రావు గారు, రిటైర్డ్ ప్రొఫెసర్, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు. ఇప్పుడు ఎడవల్లి అనేది ఎడవల్లి చిలకలూరుపేట నియోజకవర్గంలోని ఎడవల్లి గ్రామంలో దళిత భూములు, వీటికి సంబంధించిన చర్చ నేడు మనం తీసుకోబోతున్నాం. ఎడవల్లి భూముల్ని ఏ ప్రభుత్వం వచ్చినా దళితులకు చాలా కాలం క్రితం ఇచ్చినటువంటి సొసైటీ ద్వారా ఇచ్చినటువంటి దళిత భూముల్ని గ్రానైట్ ఉన్నదని తెలిసి ఏ పొలిటికల్ పార్టీ వచ్చిన ప్రభుత్వంలోకి వారు వీటి మీద పడడానికి గల కారణాలు, అక్కడ దళితులకి ఒక సొసైటీ ద్వారా ఆ భూములు ఇచ్చి ఆ భూముల్ని ఒక్కొక్క పార్టీకి అప్పీల్ చేసినప్పుడు వాళ్ళకు జరుగుతున్న అన్యాయాల మీద మేము అధికారంలోకి వస్తే మీకు న్యాయం చేస్తామని ఎన్నో ప్రగల్భాలు పలికి గతంలో వైఎస్ఆర్సీపీ కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ కానీ వాటిని ప్రైవేట్ పరం చేయడానికి ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. దీని మీద మనం మాట్లాడడానికి డాక్టర్ జె పూర్ణచంద్ర గారిని అడుగుదాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఎడవల్లి భూములకు సంబంధించిన గ్రానైట్ దళిత భూములకు సంబంధించిన విషయం కరెంట్ టాపిక్గా ఉంది. దీని మీద మీరు ఏమంటారు సార్? ఇప్పుడు మనకి మీరు చెప్పినట్టుగా చిలకలూరుపేట నియోజకవర్గం అంటే అది పల్నాడు జిల్లా అండి. అవును సార్. పల్నాడు జిల్లాలో ఈ కోటప్పకొండ దగ్గర ఉంటుంది ఎడవల్లి గ్రామం. ఇందులో కత్తి చంద్రయ్య గారు అని కలెక్టర్ గారు ఒక ఆయన 50 సంవత్సరాల క్రితం దళితులకు ఒక సొసైటీ ఫామ్ చేసి అప్పుడు కొంచెం ఆదర్శవంతమైనటువంటి విధానాలతో మనం దళితుల్ని అభివృద్ధి చేయాలని చెప్పి వివిధ జిల్లాల్లో ఇలాంటి సొసైటీస్ ఫామ్ చేసేవాడు గవర్నమెంట్ పాలసీ ప్రకారం. సో ఈ 416 ఎకరాలని దాదాపుగా 120 కుటుంబాలకు అప్పచెప్పారు. అంటే 50 సంవత్సరాల క్రితం. ఇప్పుడు 120 కుటుంబాలు, దాదాపుగా 600-700 కుటుంబాలు అయినాయి. సో వీళ్ళు మంచి పంట భూమి, అది 40 బస్తాలు ఎకరానికి పండుతూ ఉంది, బ్రహ్మాండమైన నల్లరేగడి భూమి. సో వాళ్ళు దాని మీద జీవనాధారంగా ఉండి కొన్ని గ్రామాలు, కొన్ని కుటుంబాలు అభివృద్ధి చెందాయి. ఈ లోపల ఏమైందంటే అక్కడ గ్రానైట్ బాగుంది, మంచి క్వాలిటీ బ్లాక్ స్టోన్ ఉందని చెప్పి తెలియడంతో అక్కడ ఉన్నటువంటి రవీంద్ర బాబు అనేటువంటి సర్పంచ్, కమ్మ సామాజిక వర్గం చెందిన ఆయన కనుబడింది. ఇప్పుడు జనరల్గా ఈ దళిత భూములు అంటే చూడటానికి భయపడతారు, కానీ వీళ్ళు ఏం చేశారంటే మరి అక్కడున్న నిక్షేపాలు తక్కువ వాల్యూ ఏం కాదు. ఆ 400 ఎకరాల్లో దాదాపుగా 7,600 కోట్ల విలువైనటువంటి గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయని చెప్పి అంచనా వేశారు. అందువల్ల ఆయన ఒక 40-50 ఎకరాలు ఆయన హస్తగతం చేసుకున్నాడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే, ఈ 2019 ముందు. సో దాని మీద గ్రామస్తులు బాగా ఉద్యమం చేశారు. ఉద్యమం చేసినాక జగన్ పాదయాత్ర అప్పుడు నేను ఖచ్చితంగా మీ భూములు మీకు ఇప్పిస్తా అన్నాడు. మరి అది జగన్ ప్రభుత్వం వచ్చినాక విడదల రజనీ, రవీంద్రనాథ్ బాబు ఇద్దరు రెండు పార్టీలు, ఒక అతనేమో టీడీపీ, వీడేమో వైసీపీ. సో వీళ్ళిద్దరు ఏకమయ్యి ఈ సొసైటీ సభ్యులను మభ్యపెట్టి మరి ఆ సొసైటీ కాగితాలన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి పట్టుకుపోయి అప్పచెప్పి మొత్తం మీద సొసైటీని రద్దు చేయించి వీళ్ళకి ఏదో 2-3 లక్షల రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి ఏదో పరిహారం వచ్చే విధంగా ఏర్పాటు చేశారు వాళ్ళు. ఆ రకంగా ఈ భూముల్ని మా స్టేట్ తీసుకుని ఏం చేస్తుంది స్టేటు, వీళ్ళు అసలు ఇరెగ్యులర్ జీవో ఇచ్చారు, జీవో 270 ఇరెగ్యులర్ జీవో. ఆ జీవో రద్దు చేయాలి. యాక్చువల్గా ఈ ప్రభుత్వం ఆ జీవో రద్దు చేయాలి, ఈ భూముల్ని దళితులకు ఇవ్వాలి, దళితుల ఆధ్వర్యంలోనే మైనింగ్ చేపట్టాలి. మరి గవర్నమెంట్ పాలసీ కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పాలసీ 2030 కల్లా ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలి అన్నప్పుడు ఈ దళిత కుటుంబాలు ఇప్పుడు 600 ఉన్నాయి, 600 మంది పారిశ్రామికవేత్తల్ని తయారు చేయొచ్చు. అదొక గొప్ప ఆదర్శంగా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఈ జాయింట్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్లో ఇప్పుడు ఇండస్ట్రీ సెక్రటరీస్ కానీ ఆ మైనింగ్ కార్పొరేషన్ ఎండీలకు కానీ పెద్ద ఏం పని ఉండదు. ఊరికనే ఫైల్స్ తీసుకుపోవటం, ఇండస్ట్రీ అనగానే ఏదో ఫైల్ పాలసీ రిలీజ్ చేయటం, ఎవరికైనా ఫండ్స్ రిలీజ్ చేయటం తప్పిస్తే క్రియాశీలకంగా సంపద సృష్టిలో పెద్దగా వాళ్ళ భాగమేమి ఉండదు డైరెక్ట్గా. అలాగే ఆ మైన్స్ కార్పొరేషన్ ఎండీ కూడా ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి తానా అంటే తందానా అని చెప్పి ఈ మధ్య మైన్స్ కార్పొరేషన్ అతని మీద కూడా కేసులు అయినాయి. సో అరెస్ట్ కూడా అయినట్టున్నాడు.
సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఏ కులం యొక్క ప్రాబల్యం ఎక్కువ ఉంటే ఆ కులం వాళ్ళకి ఆ ఆ ల్యాండ్స్ అప్పచెప్పడం వీళ్ళ పని అనమాట. అంత తప్పితే వీళ్ళు ఏం చేయరు. అసలు ఈ అధికారులు అందరూ ఈ రోజున పెద్దగా పని లేదు అధికారులకి. అన్ని సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్ని బటన్ నొక్కేసి ఇచ్చేస్తున్నప్పుడు అధికారులకి ఏం పని లేదు. ఒక్కొక్క అధికారిని మైన్స్ కార్పొరేషన్ ఓన్లీ ఎడవల్లి మైన్స్ కార్పొరేషన్ అని ఒక ఎండీగా వేసి దాన్ని మైనింగ్ ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు చేసేటువంటి మైనింగ్ కార్యక్రమాలు వాళ్ళు లాభాలు పొందేది, ప్రభుత్వమే లాభం పొంది ఆ లాభం ద్వారా వచ్చినటువంటి రెవెన్యూ ఇటు దళితులకి ఇవ్వచ్చు కుటుంబాలకి, అలానే ప్రభుత్వం కూడా దాన్ని తీసుకుని సంక్షేమ కార్యక్రమాలకు వాడవచ్చు. అమరావతి బిల్డింగ్కి వాడవచ్చు, పట్టణానికి, లేకపోతే మన పోలవరం దానికి వాడవచ్చు. అక్కడ స్టీల్ ప్లాంట్లు ఏమో అప్పులైతున్నాయి కాబట్టి దానికి జవాబుదారీగా ఉండి స్టీల్ ప్లాంట్ని పునరుద్ధరించవచ్చు. లేదంటే ఇక్కడ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, ఉన్నటిని ప్రైవేట్ పరం చేస్తున్నారు, వాటి కాకుండా వాటికి ఫండింగ్ చేయొచ్చు. అంటే ప్రభుత్వమే ఇవన్నీ కలిపి చేయాల్సింది పోగా ఎక్కడికక్కడ ప్రజలకి ప్రభుత్వ ఆస్తుల్ని పందారం చేస్తున్నారు. ఇక్కడేమో ఈ దళితులకు చెందిన భూమి ఏదైతే 50 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసుకుంటున్నారో అది వాళ్ళ భూమే. అది వాళ్ళ భూమి ఉన్నప్పుడు వాళ్ళకి మరి వంశపారంపర్యంగా వాళ్ళకి అందాల్సిందే. మరి అలా అందని కాడికి ఇవ్వటం అనేది ఏమర్థం? భూమి ఇవ్వటం అంటే ఏంటి? భూమి ఇవ్వటం అంటే నువ్వు ఎప్పుడు పెడితే అప్పుడు గుంజుకోవటానికి ఇచ్చేది భూమి, నీకు ఏది దొరికితే అది గుంజుకోవటానికి. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అమరావతిలో భూమి ఇచ్చిన వాళ్ళకి ఏం చేస్తున్నావు? ఎకరానికి 1000 గజాలు ఇస్తున్నావు, సంవత్సరానికి 30,000 ఇస్తున్నావు. ఎందుకు ఇస్తున్నావు నువ్వు? మరి అక్కడ ఇచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళకి ఎందుకు ఇవ్వు? 2-3 లక్షలు ఇచ్చేసి సరిపెట్టేసి మేము కాంపన్సేషన్ ఇచ్చామని చెప్పి గొప్పలు చెప్పుకోవడం తప్పిస్తే ఇదేం పని? అంటే మీకు ఇందులో దురుద్దేశాలు ఉన్నాయి. ప్రభుత్వాలన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తులకి, వాళ్ళ కులపు వాళ్ళకి పంచిపెట్టడానికే ప్రభుత్వం ఉందా? ఈ అధికారం అంతా దానికోసం చేస్తున్నారా? గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని ప్రైవేట్ పరం చేసి సీట్లను అమ్ముకుని మరి రిజర్వేషన్స్కి వ్యతిరేకంగా మరి పేద విద్యార్థులకి, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకి అన్యాయం చేయడానికి ప్రైవేట్ కాలేజీలు మెడికల్ కాలేజెస్ రన్ చేస్తున్నారా? రేపొద్దున స్టీల్ ప్లాంట్ కూడా అట్లానే ఆదానీ లాంటి వాళ్ళకి అమ్మేసి 22,000 ఎకరాలు ఉంటే దాని ద్వారా మీరు డెవలప్ అవటానికే చూస్తున్నారా? ఏమిటి అనేది ఇది చాలా సీరియస్ మ్యాటర్. మరి ప్రజలందరూ గమనిస్తున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ 3 విషయాల్లో, అటు ఎడవల్లి దళిత గ్రానైట్ భూముల విషయంలో కానీ, మెడికల్ కాలేజెస్ విషయంలో కానీ, స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ఉద్యమాలు చేపడతాం. ప్రజలకి ఈ రోజున ప్రభుత్వం చేసే మోసాన్ని బయట పెడతాం. సో అది మా వ్యూ పాయింట్ అండి. ఓకే కన్క్లూజన్ మన డాక్టర్ పూర్ణచంద్ర గారు సార్ మీరు రమణమూర్తి గారు చెప్పింది, గౌతమ్ కుమార్, తర్వాత ప్రొఫెసర్ జగన్మోహన్ రావు గారు చెప్పిన విషయాలు విన్నారు కదా. టోటల్గా ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో ప్రైవేటు ప్రదేశ్ అవుతుందా ఏంటిది? ఇప్పుడు వీళ్ళు అంతర్లీనంగా 3 అంశాల్లో కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకి ప్రభుత్వ ఆస్తుల్ని అప్పచెప్పటానికి, ప్రజల ఆస్తుల్ని అప్పచెప్పటానికి సిద్ధం అవుతున్నట్టు కనపడుతుంది. ఇది అంతర్లీనంగా మీరు చూస్తే ఇప్పుడు సపోజ్ ఆయన అప్పులున్నాయి, స్టీల్ ప్లాంట్లో అప్పులున్నాయి కాబట్టి ప్రైవేటైజ్ చేస్తున్నాం అన్నారు. మరి అప్పులున్న ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ని బయట వ్యాపారస్తులు తీసుకుని లాభం ఎలా గడిస్తారు చెప్పండి? అంటే వాళ్ళేం ప్రభుత్వమేమో నష్టాల్లో నడిపితే వాళ్ళు లాభాల్లో నడుపుతారా? అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ఈ రోజున చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబం వ్యాపారవేత్తల కుటుంబం, వాళ్ళ హెరిటేజ్ డైరీ నడుపుతారు. ఇంకా చాలా వ్యాపారాలు ఉంటాయి వాళ్ళకి. అందరూ కూడా చాలా సూపర్ బ్రిలియంట్ పీపులే. మా లోకేష్ బ్రిలియంటే, మరి మన చంద్రబాబు గారి భార్య కూడా ఆమె యాక్టివ్గా అసోసియేట్ అవుతుంది. అటు రాజకీయాల్లో ఇటు వ్యాపారంలో సూపర్ బ్రిలియంట్. మరి కోడలు కూడా సూపర్ బ్రిలియంటే. మరి వీళ్ళకి వ్యాపార అనుభవం లేనిదేం కాదు, రాజకీయ వ్యాపారంతో పాటు మామూలు వ్యాపారాలు కూడా చేస్తున్నారు కదా. అలాంటప్పుడు ఇది కూడా ఇంకొక వ్యాపారమా? ఇక్కడ ఈ స్టీల్ ప్లాంట్ అమ్మటం అనే వ్యాపారం కూడా చేస్తున్నారా? ఇది ప్రజలు గమనించాలి. ప్రజలు ఇంతకుముందున జగన్మోహన్ రెడ్డి కూడా వ్యాపారస్తుడే. ఓ సాక్షి పేపర్ నడిపాడు, ఆయనకి భారతీ సిమెంట్స్ ఉంది, చాలా పెట్టుబడులు ఉన్నాయి. మనం వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్ గొడవల్లో ఆస్తుల గురించి కూడా చిట్టా బయటకు వచ్చింది, షేర్ల గురించి వచ్చింది, వాళ్ళకి వ్యాపారం తెలుసు. మరి ఆయన ఏం చేశాడు? అంతకుముందేమో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న కృష్ణపట్నం పోర్టు అదానికి అమ్మించాడు, గంగవరం పోర్టు అదానికి అమ్మించాడు. వాళ్ళు లోకల్స్. ఎవరు? ఒక ఆయనేమో చౌదరి సివి రావు, ఆయన అమ్మించాడు.
ఇంకో ఆయనేమో ఇక్కడ మన గంగవరం పోర్ట్ రాజు గారు, ఆయనది కూడా అమ్మిచ్చేశాడు. తర్వాత డేటా సెంటర్ అని చెప్పి గవర్నమెంట్ భూమి అప్పనంగా అదానికి అప్పచెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అంటే 5 సంవత్సరాల పాటు ఆయన చేసిన పని ఏంటంటే, ఆయన ఘన చరిత్ర ఏంటంటే ఇది ప్రైవేట్ పరం చేయటం ప్రభుత్వ అలా ఆస్తుల్ని. ఆ గంగవరం పోర్ట్లో ఉన్నటువంటి ఈ 2000 ఎకరాలు కూడా మన స్టీల్ ప్లాంట్కి చెందినవి అక్కడికి ఇస్తే దాన్ని కూడా గవర్నమెంట్ స్టేక్ ఏదైతే ఉందో దాన్ని కూడా అమ్మేసుకున్నాడు ఆయన. అమ్మేసుకుని అసలు అక్కడ స్టేక్ లేదు. సో అట్లా ఆయన అట్లా చేశాడు. మరి ఈయన విషనరీ చీఫ్ మినిస్టరు, విపరీతమైన అనుభవం ఉంది, 4వ సారి అయ్యాడు. ఎందుకు స్టీల్ ప్లాంట్ని ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పి ఐఎమ్ హియర్, ఐ విల్ సార్ట్ అవుట్ యువర్ ప్రాబ్లం, డోంట్ వరీ అని చెప్పాలి కదా. చెప్పి దాన్ని రక్షించుకోవాలా. దాని నుంచి జిఎస్టీల రూపంలో, ట్యాక్స్ రూపంలో విపరీతమైనటువంటి ఆదాయం గవర్నమెంట్కి వస్తుంది. ఈ రోజున గవర్నమెంట్కి జిఎస్టీ పరంగా వచ్చే ఆదాయం మనకి 50% దిగువనున్న ప్రజలు కట్టేదే. ఎస్సీ ఎస్టీ పీసీ ప్రజలు ఇప్పుడు 5 కోట్లుంటే మన ఆంధ్రప్రదేశ్ జనాభా, అందులో 2.5 కోట్ల కన్నా ఎక్కువనే బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. అందులో పేదలుగా ఉన్నవాళ్ళు 2.5 కోట్లు, కింద వాళ్ళు కట్టింది 64% జిఎస్టీ. ఈ డబ్బున్నోళ్ళు అందరూ కలిపి 1% డబ్బున్నోళ్ళు కలిపి కట్టేది 3 to 4% ట్యాక్స్. వీళ్ళేమో 64% కడితే వాళ్ళేమో 3-4% కట్టి ఈ ఆస్తులన్నీ గుంజుకుని మళ్ళీ వాళ్ళు మరింత ధనవంతులైతే ఇక్కడ అన్ని ఉపాధులు కోల్పోయి, ఇప్పుడు ఇక్కడ స్టీల్ ప్లాంట్లో వైజాగ్ ప్రొఫైల్స్ కృష్ణారావు అని, సురేష్ అని, అట్లానే లాజిస్టిక్స్ రంగంలో ఒక సాంశీరావు, వీళ్ళంతా కమ్మవాళ్లే బ్రహ్మాండంగా బలపడ్డారు, డబ్బులు సంపాదించారు. నాయకులందరూ బయట వాళ్ళే, ఉత్తరాంధ్ర వాళ్ళు కాదు, స్థానికులు కాదు, వాళ్ళందరూ బాగా సంపాదించారు. ఇన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ శ్రీ భరత్, వీళ్ళందరూ కూడా దీన్ని ప్రైవేట్ పరం చేస్తుంటే చూస్తా కూర్చున్నారంటే కారణం ఏంటంటే వీళ్ళకి కూడా ఆ పంపకాల్లో లాభాలు వస్తాయి కాబట్టి వాళ్ళు ఉన్నారా అని అనుకోవాలా. మరి ఇదొక విషయం. అట్లానే మెడికల్ కాలేజెస్ 2550 సీట్లు ప్రతి సంవత్సరం 17 మెడికల్ కాలేజెస్లో వస్తే గవర్నమెంట్ నడిపితే, గవర్నమెంట్ మామూలు రేట్లతో ఫీజులతో కనుక ఈ సీట్లను కనుక పిల్లలకి అలాట్ చేస్తే ఖచ్చితంగా 2550 మంది అంటే దాదాపుగా 70-80 మంది పేద విద్యార్థులు మెడిసిన్ విద్య అభ్యసించడానికి పనికొస్తుంది. ఫ్యాకల్టీ గవర్నమెంట్ ఫ్యాకల్టీ అయితే ఖచ్చితంగా మెడికల్ స్టాండర్డ్స్ బాగుంటాయి. ఆ పిల్లలు రేపొద్దున డాక్టర్లు అయి ప్రజలకి సేవ చేస్తారు. అంటే 2550 మంది డాక్టర్లు అయితే ఒక్కొక్క డాక్టర్ 100 మందికి ఉపాధి కల్పిస్తాడు. 100 మందికి ఉపాధి అంటే చూడండి, 2500 అంటే 25,000 మందికి ప్రతి సంవత్సరం ఉపాధి కలుగుతుంది. ఇంతటి గొప్ప సిస్టమ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు చేసిందో చేసింది. 17 మెడికల్ కాలేజెస్ ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నాయి. ఈ ప్రైవేటైజ్ చేయాలా? వాళ్ళు బిల్డింగ్స్ అద్దెకి తీసుకున్నారు, ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అటాచ్ చేశారు, మరి చేసేసి వాళ్ళు నడుపుతున్నారు తెలంగాణలో. మరి ఆ తెలివి ఆంధ్ర వాళ్ళకి ఎందుకు లేదు? మరి మెగా కృష్ణారెడ్డికి మొత్తం అన్నీ ఇచ్చేశారు. 17 కాలేజీల యొక్క కన్స్ట్రక్షన్ కాస్ట్ అది 8,500 కోట్లు అవుతుందని చెప్తున్నారు. అని ఇప్పుడు దాన్ని ప్రైవేటైజ్ చేసి వాళ్ళకి చెందిన వాళ్ళకి ఇవ్వటానికే కదా ఈ పని చేసేది. అంటే మీరు గెలవటానికి ఎవరైతే ఉపయోగపడ్డారో, డబ్బులు పెట్టారో, ఓట్లు వేయడానికి లక్షల కోట్లు మీకు సమకూర్చారో వాళ్ళకి కాలేజీలను కట్టబెట్టి క్విడ్ ప్రోకో విధానంలో మీ ప్రభుత్వం పనిచేస్తుందా చంద్రబాబు గారు? ఇది మీరు ఆలోచించండి. ఇది చాలా అన్యాయం. ఇన్నాళ్ళు మీరు దాచలేరు. ఇక తర్వాత దళితుల గ్రానైట్ భూములు, ఈ భూములు ప్రభుత్వ భూములు 50 సంవత్సరాల క్రితం ప్రజలకు ఇచ్చారు. వాళ్ళు దళితులు డెవలప్ అవ్వాలని చూశారు. మరి పాలసీ ప్రకారం మనం ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పారిశ్రామికవేత్త ఉండాలంటే దళితుల ఇళ్లలో ఉండకూడదా? ప్రతి దళితుడి ఇంట్లో ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ఉండకూడదనే మీ ఉద్దేశం? లేకపోతే బీసీ కుటుంబాల్లో పారిశ్రామికవేత్తలు ఉండొద్దా? అంటే ఎవరికి ఉండాలా? అక్కడ రవీంద్రనాథ్ బాబు అని ఉన్నాడు, ఆయన కమ్మ, ఆయనే పారిశ్రామికవేత్త కావాలా? లేకపోతే చిలకలూరు పేట ఎమ్మెల్యే ఉన్నాడు, 3వ సారో 4వ సారో అయ్యాడు ఆయన పుల్లారావు, మరి వాళ్ళ ఇళ్లల్లోనే పారిశ్రామికవేత్తలు ఉండాలా? ఏమిటి అసలు మీ ఉద్దేశం ఏమిటి? మీరు ప్రభుత్వాలని మళ్ళీ గెలిపించుకోవటానికి చేసేటువంటి మీరు ఒకటే చెప్తున్నాం. ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ప్రజలని దూరం చేసి పెట్టుకుంటున్నారు. మీరు ప్రజలకు న్యాయం చేయట్లేదు. డబ్బులు పంచి గెలవచ్చు, మీ ప్రత్యర్థిని నానా విధాలుగా
హింసించి నానా విధాలుగా డిమోరలైజ్ చేసి కేసులు పెట్టి ఆ ప్రత్యర్థి కులాన్ని కూడా ఇబ్బందులు పాలు చేసి గెలవాలని అనుకుంటున్నారా? మీరు ఆలోచించాలి. ఇది పద్ధతి కాదు. ప్రజాస్వామ్యం అంటే ఇది కాదు. ఆయన మీద మీరు, మీ మీద ఆయన రోజు పేపర్లో రాసుకుని మరి టీవీల్లో మీరే నిండిపోయి మా బాధలు అనేవని పట్టించుకోకుండా మీ మధ్య యుద్ధంలాగా, భారత యుద్ధం కురుక్షేత్రంలో జరిగిందంటే 2 కుటుంబాల మధ్య జరిగిన యుద్ధంలాగా చిత్రిస్తే మరి కొన్ని లక్షల సైనికులు చనిపోయారు. పేద ప్రజల యొక్క స్టోరీ భారత కథలో లేదు, భారతంలో లేదు. పేద ప్రజలు ఏమయ్యారు? 70-80% ప్రజలు వాళ్ళు బతికేంటి భారతం రాసిందా? మీరు అదే పని చేస్తున్నారు. మీ కుటుంబాల సమస్యలు కాదు ఇవి. రాజకీయాలంటే మీరు సీఎంలు అవ్వటం, మీ ఇంట్లో వాళ్ళు సీఎంలు అవ్వటం, మీరు ఎంపీలు అవ్వటం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి సంబంధించి 4 ఉన్నారు. 4 రాజకీయ ఉద్యోగాలు ఉన్నాయి. బాలకృష్ణ ఎమ్మెల్యే అయ్యాడు, శ్రీభరత్ ఆయన అల్లుడు ఎంపీ, మరి కొడుకేమో ఎమ్మెల్యే, మీరు చీఫ్ మినిస్టర్ 4వ సారి. 4 పదవులు మీకే. మా కుటుంబాల్లో ఎవరికి పదవులు ఉండొద్దా? మా కుటుంబాల వాళ్ళు ఎవరు ఎమ్మెల్యేలు కావద్దా? ఎమ్మెల్సీలు కావద్దా? మీరే కావాలా? మీరే వ్యాపారవేత్తలు కావాలా? సో ఈ 3 రకాల సమస్యలు ఈరోజు అనలైజ్ చేస్తే వీటి వెనకాల ఉన్న కథ ఏంటంటే మీ 2 కులాలకు సంబంధించిన కుటుంబాల మధ్య ఉన్నటువంటి యుద్ధం తప్పిస్తే మాకు సంబంధించిన యుద్ధం కాదు. మీరు మాతో కనెక్ట్ కావట్లేదు, మాతో కనెక్ట్ కండి, మా బాధని చూడండి, గోడుని వినండి, న్యాయం చేయండి. లేకపోతే ఖచ్చితంగా మీరు ప్రజలే బుద్ధి చెప్పాల్సి వస్తుంది. ఆ డైరెక్షన్లో బహుజన్ సమాజ్ పార్టీ పనిచేస్తుందని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఓకే థ్యాంక్ యూ పూర్ణచంద్ర గారు.